సో మనం మెటీరియల్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి MM01. మెటీరియల్లో ఏమైనా చేంజెస్ కానీ అప్డేట్ చేసుకోవడానికి MM02 టీ కోడ్. జస్ట్ వాల్యూస్ అసలు మెటీరియల్లో అసలు ఇన్ఫర్మేషన్ ఏమైనా చెక్ చేసుకోవడానికి డిస్ప్లే టీ కోడ్ MM03. ఓకేనా. సో మనకి మెటీరియల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కొన్ని ఫీల్డ్స్ అనేవి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది మెటీరియల్ అనేది మనకి ఎంఏ మోడల్ వాళ్ళకి సంబంధించింది, బట్ స్టిల్ మనకి ఏంటంటే కొన్ని తెలిసి ఉండాలి అంటే ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఎస్డి మోడల్ నుంచి ఎంఎం మోడల్కి, ఎంఎం మోడల్ ఎస్డి నుంచి ఎఫ్ఎం మోడల్కి, సో అట్లా ఇంటర్లింక్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో ఈ వాల్యూస్తోనే అనేది మనకి ప్రాసెస్ అనేది ఫ్లో వెళ్తూ ఉంటుంది. వాల్యూ ఒక దగ్గర చేంజ్ అయిపోతే ఒకదాని నుంచి ఇంకో ప్రాసెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకోసం మనకి కొన్ని ఫీల్డ్స్ అనేది తెలిసి ఉండాలి, ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, అసలు దాని యొక్క యూసేజ్ ఏంటి అనేది అలా అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ ఓపెన్ చేస్తాను. సో /n మెటీరియల్ ఓపెన్ చేయడానికి లైక్ నేను MM02 చేంజ్ మోడ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎంటర్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న మెటీరియల్ ఇది. ఓకేనా. జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ మనకి మెటీరియల్ అనేది అగైన్ మనకి వ్యూస్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఓకేనా. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను వ్యూస్ అనేది. సో నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఏవైతే నేను వ్యూస్ సెలెక్ట్ చేసుకున్నానో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు అన్ని వ్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. జస్ట్ సింగిల్ క్లిక్ చేసుకుంటే మనకి డీసెలెక్ట్ అవుతుంది. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ కొట్టాలి. తర్వాత ఏ మెటీరియల్ ఎక్కడ క్రియేట్ చేశాను, ఏ ప్లాంట్, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్టోరేజ్ లొకేషన్, వాల్యుయేషన్ టైప్ వదిలేసి సేల్స్ ఆర్గనైజేషన్ D100. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఎంటర్. ఓకే. సో ఇప్పుడు బేసిక్ డేటా 1 వ్యూలో ఉన్నాము. ఓకేనా. ఇక్కడ మనకి ఇది ఈ వ్యూలో ఏంటంటే మనకి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయంటే మనం ఇక్కడ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఈ ఫీల్డ్ మెయింటైన్ చేసుకుంటాము. ఓకేనా. తర్వాత డివిజన్, మనం ఈ మెటీరియల్ అనేది ఏ డివిజన్లో క్రియేట్ చేసింది ఉంది. సో దాని తర్వాత గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్. సో ఇవి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ బేసిక్ డేటా 1 వ్యూలో ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఒకసారి అంటే ఒక ప్రోడక్ట్ అనేది డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ అదే ప్రోడక్ట్ రీలాంచ్ అవ్వడం లేకపోతే కొంచెం అప్డేట్ చేసుకుని సంథింగ్ అలా ఉంటున్నట్టు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఓల్డ్ మెటీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటారు. అంటే సిమిలర్ ప్రోడక్ట్ లేకపోతే అది ఆగిపోయి మళ్ళీ దాన్ని కొంచెం చేంజెస్ చేసిన తర్వాత సో దానికి లింక్ పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకుంటారు అన్నట్టు ఓల్డ్ మెటీరియల్ నెంబర్ అలాంటిది. సో ఇక్కడ మనకి సో బేసిక్ డేటా 1 వ్యూలో బేసిక్ డేటా 1 వ్యూలో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి. బేస్ యూనిట్ ఆఫ్ మెజర్, నెక్స్ట్ డివిజన్, తర్వాత గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్, నెట్ వెయిట్. సో ఇవైతే ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ బేసిక్ డేటా 2 వ్యూలో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో నెక్స్ట్ వ్యూ సేల్స్ ఆర్గనైజేషన్ 1 వీక్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటంటే ఇక్కడ మనకి డెలివరింగ్ ప్లాంట్ ఇదొకటి, ప్లస్ ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది, నెక్స్ట్ ఈ ట్యాక్స్ డేటా అంటే లైక్ ట్యాక్స్ క్లాసిఫికేషన్. సో ఇవి 3 చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. బేసిక్ డేటా 2 వ్యూ, ఇక్కడ ప్లాంట్, ట్యాక్స్ క్లాసిఫికేషన్, క్యాష్ డిస్కౌంట్. ఓకే. సో ఇక్కడ డెలివరింగ్ ప్లాంట్ ఏంటంటే నార్మల్గా ఈ మెటీరియల్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ ప్లాంట్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అన్నట్టు. అంటే ఏ ప్లాంట్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించింది. సో నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటే ఈ మెటీరియల్ కొన్ని మెటీరియల్స్ అనేది ట్యాక్స్కి ఎలిజిబుల్ కాదన్నట్టు. అంటే మేబీ ఏదైనా వేరే ఇష్యూస్ అంటే ఏదైనా ఉండొచ్చు, కండిషన్స్ సంథింగ్ గవర్నమెంట్కి లైక్ కంపెనీకి ఏదైనా ఉండి నార్మల్గా ఇనిషియల్గా కొన్ని రోజులు ఆ మెటీరియల్ పర్చేస్ చేస్తే ట్యాక్స్ ఏమి ఉండకుండా సంథింగ్ అలా ఉండొచ్చు. ఏదో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో ఆ మెటీరియల్ కనే ట్యాక్స్ అనేది ఉంటుందా లేదని ఇక్కడ మనకి MWST ట్యాక్స్ కండిషన్ టైప్కి ట్యాక్స్ క్లాసిఫికేషన్ 1 ఉంటే ట్యాక్స్కి ఎలిజిబుల్, 0 ఉంటే నో ట్యాక్స్ అన్నట్టు. అలా 0 ఉంటే నో ట్యాక్స్, 1 ఉంటే ఫుల్ ట్యాక్స్, 2 ఉంటే హాఫ్ ట్యాక్స్, అట్లా రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 ఉంటాయి, ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ చైన్ స్టేటస్ అండ్ డి చైన్ స్పెసిఫిక్ స్టేటస్ అన్నట్టు. సో ఇవి ఏంటంటే మెటీరియల్ని కొన్నిసార్లు టెంపరీగా మనం వాడొద్దు అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ స్పెసిఫిక్గా
అంటే అన్నిటికి లేకపోతే స్పెసిఫిక్‌గా ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌లో మనకి మెటీరియల్‌ని వాడొద్దు కొన్ని రోజులు టెంపరరీ అనుకున్నప్పుడు ఇది మెయింటైన్ చేసుకుంటాము. సో, ఇక్కడ మెయింటైన్ చేసుకొని ఎప్పటినుంచి ఎప్పటినుంచి ఇది వర్కౌట్ అవ్వాలి. సో, అది పెట్టుకుంటాం అన్నట్టు. సో, ఈ సేల్స్ ఆర్గనైజేషన్ 1లో మనకి క్యాష్ డిస్కౌంట్, టాక్స్ క్లాసిఫికేషను, డెలివరింగ్ ప్లాంట్. క్యాష్ డిస్కౌంట్ ఏందంటే కొన్నిసార్లు మనకేందంటే కస్టమర్‌కి అనేది పలానా పర్టిక్యులర్ మెటీరియల్ కొంటే టాక్స్ అనేది ఇవ్వడానికి ఉంటుందన్నట్టు. ఎస్‌కేటీఓ కండిషన్ టైప్‌తోనే ఒక చిన్న ప్రాసెస్ ఉంటది. సో, అందులో ఇది యూజ్ అవుతుందన్నట్టు అది. సో, నెక్స్ట్ సేల్స్ ఆర్గ్ 2 వ్యూ. ఈ సేల్స్ ఆర్గ్ 2 వ్యూలో మనకి అకౌంట్ అసైన్‌మెంట్ గ్రూప్ ఆఫ్ ఇది మెటీరియల్ ఇది. అకౌంట్ అసైన్‌మెంట్ గ్రూప్ అండ్ ఐటెమ్ కేటగిరీ. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఇవి. సో, సేల్స్ ఆర్గ్ 1 వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? ఒకసారి బ్యాకెళ్ళి ఇక్కడ సారీ ఇది యాక్చువల్లీ ఇది ఇక్కడ రావాలి. సేల్స్ ఆర్గ్ 1 తర్వాత ఇది సేల్స్ ఆర్గ్ 2 వ్యూ. ఓకే. ఓకే. ఇది అయిపోయింది. సేల్స్ ఆర్గ్ 2 వ్యూలో మనకి ఇక్కడ అకౌంట్ అసైన్‌మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ అసైన్‌మెంట్ గ్రూప్ ఇది ఒకటి. నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఓకే. సో, అకౌంట్ అసైన్‌మెంట్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్ దీన్ని ఎలా అంటారు? సో, దీనివల్ల యూసేజ్ ఏందంటే మనకి ఇదే ఫీల్డ్ సేమ్ మనకి కస్టమర్ మాస్టర్‌లో కూడా ఉంటుంది. సో, మనకేందంటే ఇన్వాయిస్ రైజ్ అయిన తర్వాత ఒకటి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుందన్నట్టు. సో, అందులో ఏంటంటే కస్టమర్ నుంచి ఎంత అమౌంట్ రావాలి, సో అది ఏ జీఎల్ అకౌంట్లోకి వెళ్ళాలి ఏంటి, సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. సో ట్యాక్స్ అమౌంట్ అనేది ఒక జీఎల్లోకి వెళ్తుంది, సంథింగ్ అలా డిఫరెంట్గా మనకి అడిషనల్ ఛార్జెస్ అనేది ఒక జీఎల్ అకౌంట్లోకి వెళ్ళడం పెట్టుకోవడానికి. సో అలా పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ అంటే మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ అన్నట్టు. సో ఇది కస్టమర్లోకి ఫీల్డ్ ఉంటుంది, ప్లస్ మెటీరియల్ ఇది ఒక ఫీల్డ్ ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఫీల్డ్స్ ఆ ప్రాసెస్లో మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఇది ఏంటంటే మనకి సేల్స్ ఆర్డర్లో ఐటమ్ కేటగిరీ అనేది డిటర్మిన్ అవ్వాలన్నట్టు. సో అది ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్లో ఇది వన్ ఆఫ్ ద ఫీల్డ్ అన్నట్టు. సో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఏంటంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ అంటే ఆర్డర్ టైప్ మనం ఏదైతే ఆర్డర్ టైప్ యూజ్ చేస్తున్నామో ఆ ఆర్డర్ టైప్ ప్లస్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఈ ఫీల్డ్, నెక్స్ట్ ప్లస్ ఐటమ్ యూసేజ్ ప్లస్ హయ్యర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ, అంటే ఈ 4 పారామీటర్స్ బేస్ చేసుకుని మనకి సేల్స్ ఆర్డర్లో ఐటమ్ కేటగిరీ డిటర్మిన్ అవుతుంది అన్నట్టు. సో అందులో ఇది వన్ ఆఫ్ ద కీ ఫీల్డ్ అన్నట్టు. సో ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఈ ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది మనకి సేల్స్ ఆర్గ్ 2లో నోట్ చేసుకోవాలి, మనకి గుర్తుండిపోవాలి ఫింగర్ టిప్స్ పైన. నెక్స్ట్ సేల్స్ జనరల్ ప్లాంట్. సో ఇక్కడ మనకి అవైలబుల్ చెక్ అనేది ఇది ఒక ఫీల్డ్. నెక్స్ట్ బ్యాచ్ మేనేజ్మెంట్, దీని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్, లోడింగ్ గ్రూప్. ఈ 4 ఫీల్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ సేల్స్ జనరల్ అండ్ ప్లాంట్. సో ఇక్కడ మనకి ఏంటి, అవైలబిలిటీ చెక్, బ్యాచ్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్, నెక్స్ట్ లోడింగ్ గ్రూప్. సో ఈ 4 ఫీల్డ్స్ ఉంటాయి. సో అవైలబుల్ చెక్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం సేల్స్ ఆర్డర్ వేయగానే పలానా మెటీరియల్ అది అవైలబుల్ ఉందా లేదా అనేది బ్యాక్ ఎండ్లో సిస్టమ్ ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. ఇన్కేస్ స్టాక్ అవైలబుల్ ఉంటే ఏ రోజు డెలివరీ పాసిబుల్ అవుతుంది అనేది ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ మనకి సిస్టమ్ సేల్స్ ఆర్డర్లో చూపిస్తుంది. ఇంకా స్టాక్ ఉంటే ఒక డేట్, స్టాక్ లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ డేట్లో చూపిస్తుంది అన్నట్టు. సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి సేల్స్ ఆర్డర్లో వెళ్ళడానికి మనకి ఈ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ అవైలబుల్ చెక్ అనే సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అందులో ఇది వన్ ఆఫ్ ద కీ ఫీల్డ్ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ బ్యాచ్ మేనేజ్మెంట్. సో మనకి జనరల్గా ఇది ఫుడ్ ప్రొడక్ట్స్ లేదంటే ఫార్మా రిలేటెడ్ లైక్ మెడిసిన్ దాంట్లో చాలా యూస్ అవుతుంది. అది కాకుండా వేరే దాంట్లో కూడా యూస్ చేస్తారు, బట్ జనరల్గా ఫుడ్ ప్లస్ ఈ ఫార్మా దాంట్లో అంటే ఎక్స్పైరీ అనేది ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రాసెస్లో కంపల్సరీ వాడతారు. సో దీనివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ అనేది ఒక ప్రోడక్ట్ ఒక టాబ్లెట్ రెడీ అయింది అనుకోండి, సో దానికి ఎక్స్పైరీ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ 1 year or 2 years సంథింగ్ 6 months అలా ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసిన డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ అనేది అక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ రెండు పెడతారు అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే ప్రోడక్ట్ అనేది క్వాలిటీ కూడా సరిగ్గా అంటే
క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడం, వేరే ఇష్యూస్ ఉండడం వల్ల ప్రొడక్ట్ అనేది కూడా సరిగ్గా ఉండదు. సో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి బ్యాచ్ అనేది యూస్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్ నుంచి మార్చ్ టైంలో ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అయింది. ఆ టైంలో కొంచెం క్వాలిటీ ఇష్యూస్ అయ్యాయి అనుకోండి. సో ఆ ప్రోడక్ట్ని మనం రీకాల్ చేయడానికి, మనం ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే ఈ బ్యాచ్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. సో బ్యాచ్ మేనేజ్మెంట్లో మనం ప్రోడక్ట్కి బ్యాచ్ నెంబర్ అనేది అలర్ట్ చేస్తాం అన్నట్టు ఈ కాన్సెప్ట్ ద్వారా. సో అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టైం పీరియడ్లో ప్రోడక్ట్ అనేది బాగాలేదనుకోండి, సో ఇమీడియట్గా ఈ బ్యాచ్ నెంబర్తో మనం ట్రేస్ చేయొచ్చు. ప్రోడక్ట్ అనేది ఈ బ్యాచ్ నెంబర్తో ఉన్న ప్రోడక్ట్ని ఏ కస్టమర్కి పంపించాము, ఎక్కడెక్కడ ఉందనేది. సో ఆ ఇన్ఫర్మేషన్తో ఈజీగా రీకాల్ చేసుకొని వేరే ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ చేస్తారు. సో అందుకోసం ఈ ఫీల్డ్ యూజ్ అవుతుంది అన్నట్టు అది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్. ఇది వచ్చేసి మనకి ఇల్లీలో యూజ్ అవుతుంది లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్లో. లైక్ మనకి అక్కడ మనకి కస్టమర్ మాస్టర్ కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది. లైక్ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ అని చెప్పేసి మనకి సేల్స్ ఆర్డర్ రూట్ డిటర్మినేషన్ ఒక ఫీల్డ్ ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏ రూట్ ద్వారా ఎలా పంపిస్తే సో ఫాస్ట్గా అండ్ తక్కువ కాస్ట్ వెళ్ళిపోతుంది అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి. అందులో ఇది ఒక కీ ఫీల్డ్ అది. సో నెక్స్ట్ లోడింగ్ గ్రూప్. ఈ లోడింగ్ గ్రూప్ ఏంటంటే మనకి షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్లో మనకి ఇది ఒక కీ ఫీల్డ్. షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఎలా అవుతుంది, షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్ అండ్ డెలివరింగ్ ప్లాంట్. ఈ 3 ఫీల్డ్స్ బేస్ చేసుకొని మనకి షిప్పింగ్ పాయింట్ అనేది డిటర్మిన్ అవుతుంది. సో అందులో ఇది ఒక కీ ఫీల్డ్ అన్నట్టు. సో ఇక్కడ ఈ సేల్స్ జనరల్ ప్లాంట్లో ఈ 3 ఫీల్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి కంట్రోల్ కోడ్ అని ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే యాక్చువల్ నథింగ్ బట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు జనరల్గా. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మనకి ప్రతి ప్రోడక్ట్కి ఒక జిఎస్టీ స్లాబ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఆ జిఎస్టీ స్లాబ్ అనేది ఈ హెచ్ఎస్ఎన్ కోడ్తో లింక్ అయిపోయేసి ఉంటుంది అన్నట్టు మనకి. సో అందుకోసం ఈ ఫీల్డ్ యూజ్ అవుతుంది. సో ఇది కంట్రోల్ డేటా, ఒకసారి కంట్రోల్ కోడ్ ఇది. సో నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి మనకి పర్చేసింగ్. ఈ పర్చేసింగ్లో ఏంటంటే మనకి పర్చేసింగ్ గ్రూప్ అనేది ఒకటి ఈ ఫీల్డ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి కొన్ని ప్రాసెస్లో ఈ పర్చేసింగ్ ట్యాబ్ అనేది ఎలిజిబుల్ ఉండాలన్నట్టు. లైక్ మనకి ట్రేడింగ్ మెటీరియల్స్ లేకపోతే డిఫరెంట్ కొన్ని ప్రాసెస్లో ఈ వివ్ అనేది ఉండాలి. అక్కడ మనకి ఈ పర్చేసింగ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ ఫీల్డ్ అన్నట్టు చాలా. సో అందుకోసం ఇది యూజ్ అవుతుంది. పర్చేసింగ్ వ్యూలో సో పర్చేసింగ్ గ్రూప్ అనేది. సో నెక్స్ట్ వ్యూ వచ్చేసి MRP1. MRP1లో మనకి ఇక్కడ ఎంఆర్పి టైప్ ఒకటి, ఓకేనా. ఇది ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అన్నట్టు. అంటే ఒక ప్రోడక్ట్ అనేది మనకి స్టాక్ ఉందా లేదా, ఉంటే ఎలా లేకపోతే ఎలా. ఒక సేల్స్ ఆర్డర్ వేయగానే ఇమీడియట్గా మనకి స్టాక్ అనేది ఆర్డర్ అనేది వేయగానే ఇమీడియట్గా ఒక ఆర్డర్ యొక్క క్వాంటిటీ అనేది ఇమీడియట్గా ఎంఆర్పి టీంకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే సో కస్టమర్ పలానా మెటీరియల్ కోసము ఆర్డర్ అనేది ఇంత క్వాంటిటీ వేసాడు. సో ఎంఆర్పి టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలాగని ఏమవుతుందంటే వాళ్ళు బ్యాక్ఎండ్లో చెక్ చేసుకుంటారు. సో ప్రజెంట్ స్టాక్ ఎంత ఉంది ప్లస్ ఇక్కడ సరిపోతుందా లేదా అలా చూసుకుంటారు. ఇంకా స్టాక్ అనేది ఎక్సెస్ ఉందనుకోండి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వాంటిటీ ఉంది, ఆర్డర్లో 10 యూనిట్స్ అనేది ఆర్డర్ వేసేసాడు, 10 క్వాంటిటీ. సో ఇక్కడ ఏంటంటే 10కి 100కి అంటే 10 అనేది ఆర్డర్ వేసాడు, స్టాక్ అనేది 100 ఉంది, ఓకే మిగతా ఎక్సెస్ 90 ఉంది. సో నో ఇష్యూ. ఇన్ కేస్ స్టాక్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మెటీరియల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. సో చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, కొన్ని మ్యానుఫ్యాక్చర్ అవ్వవు, బయట వేరే దగ్గర నుంచి వేరే వెండర్స్ తీసుకొచ్చి అమ్ముతారు. సో ఇక్కడ ఈ ఫీల్డ్తో ఏంటంటే మనకి మెటీరియల్ అనేది టైప్ ఏంది అసలు. ఇక్కడ పీడీ పెట్టుకుంటే ఒకటి, ఇండియన్ ఒకటి పెట్టుకుంటారు. పీడీ అంటే ఏంది, ఇక్కడ ఎంఆర్పి అంటే ఈ మెటీరియల్ని మనకి రిక్వైర్మెంట్ చేసుకోవాలి, ప్రొడక్షన్ చేయాలన్నట్టు. కొన్ని కేసెస్లో ఎండి పెడతారు, నో ప్లానింగ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. సో దీని ద్వారా మనకు తెలిసిపోతుంది వాళ్ళ టీంకి. సో స్టాక్ లేనప్పుడు దీన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలా వద్దా అన్నట్టు, అలా ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల అప్డేట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఎంఆర్పి గ్రూప్ అనే ఫీల్డ్ కూడా మనకి కొన్ని ప్రాసెస్లో యూజ్ అవుతుంది. బట్ ఇక్కడైతే ఎంఆర్పి టైప్ అనేది ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎంఆర్పి టైప్. సో నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి MRP2. సారీ నెక్స్ట్ MRP వివో. MRP2 వివోలో ఇక్కడ మనకి సో ఇక్కడ సేఫ్టీ స్టాక్ అనేది కొంచెం ఉంటుందండి. కొన్ని ప్రోడక్ట్స్కి అనేది సేఫ్టీ స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇదేంటంటే
ప్రతి ప్రోడక్ట్కి ప్రొడక్షన్ చేసిన తర్వాత సమ్ పర్సంటేజ్ అనేది వాళ్ళు పక్కన పెట్టుకుంటారు. ఎప్పుడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ, లేదంటే ఆ ప్రొడక్ట్ సంబంధించిన రా మెటీరియల్ లేకపోయినా కానీ, ప్రొడక్షన్ డిలే అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టాక్ అనేది కొంచెం సేఫ్టీగా పెట్టుకుంటారు, ఏ కస్టమర్కి అలర్ట్ చేయకుండా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ సేఫ్టీ స్టాక్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఆ సిచ్యువేషన్ని కవర్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇలా సేఫ్టీ స్టాక్ పెట్టుకోలేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో అందుకోసం ప్రతి ప్రోడక్ట్కి సేఫ్టీ స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. సో ఎంఆర్పి 2 వ్యూలో సేఫ్టీ స్టాక్. సో నెక్స్ట్ ఎంఆర్పి 3 వ్యూ, దీనికి వెళ్దాం. సో ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఇది నథింగ్ కూడా వార్నింగ్, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఈ ఎంఆర్పి 3 వ్యూలో ఇది ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్, ఇది టోటల్ రిప్లేస్మెంట్ లీడ్ టైం ఇది. ఓకేనా, ఎంఆర్పి. సో ఎంఆర్పి 3 వ్యూలో టోటల్ RL10 రిప్లేస్మెంట్ లీడ్ టైం. ఇది ఏంటంటే మనకి నార్మల్గా ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి పట్టే టైంని రిప్లేస్మెంట్ లీడ్ టైం అంటారు. సో ఇన్ కేస్ మనకి కొన్నిసార్లు స్టాక్ లేదనుకోండి, ఇన్ఫర్మేషన్తో మనకి అవైలబుల్ చెక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అక్కడ ప్రోడక్ట్ అనేది ఇంకా స్టాక్ ఉంటే, అలా స్టాక్ లేదనుకోండి, సో ఈ 10 days అనేది కౌంట్ చేసుకొని సిస్టమ్ అనేది ఫ్యూచర్ డేట్ని ప్రపోజ్ చేస్తుంది అన్నట్టు. అంటే ప్రోడక్ట్ రెడీ అవైలబుల్ అయ్యి ఏ టైం వరకు డెలివరీ అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. సో అందులో ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఎంఆర్పి 4 వ్యూ. ఈ ఎంఆర్పి 4 వ్యూలో మనకి అంత ఏముండవు. నెక్స్ట్ ప్లాంట్ డేటా స్టోరేజ్ 1. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ కండిషన్స్ ఈ ఫీల్డ్ ఉంటుంది. స్టోరేజ్ కండిషన్స్ నథింగ్ బట్ ఇదేంటంటే ఈ ఫీల్డ్ మనకి స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్లో వన్ ఆఫ్ ద పారామీటర్ డిటర్మిన్ అవ్వడానికి. సో అందుకోసం ఇది యూజ్ అవుతుంది స్టోరేజ్ కండిషన్స్ అనేది. సో ఇందులో ఈ యొక్క ఫీల్డ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ ప్లాన్ డేటా స్టోరేజ్ 2. సో ఇక్కడ మనకి ఇది అంత ఏమీ అవసరం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ అకౌంటింగ్ 1. అకౌంటింగ్ 1 వ్యూ. ఇక్కడ వచ్చేసి మనకి ప్రైస్ మెయింటైన్ చేసుకుంటాము. ఇంకోటి వాల్యుయేషన్ క్లాస్ అని, వాల్యుయేషన్ ఏరియా. సో ఇక్కడ ప్రైస్ ఏంటంటే మనకి, సో ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్. ఇదేంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ DMAT01 అనే ఈ ప్రోడక్ట్ని రెడీ చేయడానికి కంపెనీకి బట్టే అమౌంట్ని ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం ప్రైస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి 600 రూపీస్ అనేది కంపెనీకి అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో కంపెనీ ఏంటంటే కొంచెం ప్రాఫిట్ అనేది మెయింటైన్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 800 or 900 1000 రూపీస్కి సేల్ చేసుకుంటుంది. సో అదన్నట్టు స్టాండర్డ్ ప్రైస్ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాము. దీంతో పాటు ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అన్నట్టు. సో ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అనేది మనకి 7920 అనేది మనకి FERT ఫినిష్డ్ గూడ్స్, అంటే మనం ప్రోడక్ట్ని ఫస్ట్ SAPలో క్రియేట్ చేసుకునేటప్పుడు మెటీరియల్ టైప్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాము. ఫినిష్డ్ గూడ్కి మనకి ఈ కోడ్ వస్తుంది 7920. సో నెక్స్ట్ హవా అనేది ట్రేడింగ్ గూడ్స్ ఉంటుంది, దానికి 3100 ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఇన్వెంటరీ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతున్నట్టు. డెలివరీ చేసే టైంలో మనకి ఇన్వెంటరీ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఒకటి జనరేట్ అవుతున్నట్టు. అంటే సైడ్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది అకౌంటింగ్ రిలేటెడ్ది. సో వాళ్ళకి ఆ టైంలో అది జనరేట్ అవ్వడానికి ఈ ఫీల్డ్ అనేది యూజ్ అవుతున్నట్టు. సో ఇక్కడ అకౌంటింగ్ వల్ల మనకి 2 ఫీల్డ్స్ అనేది యూజ్ అవుతాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఎంటర్. అకౌంటింగ్ 2లో ఏముండదు, జస్ట్ ఎంటర్, జస్ట్ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు టోటల్గా చూసుకుంటే మెటీరియల్ మాస్టర్లో ఇన్ని ఫీల్డ్స్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటాయి అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 20 వరకు ఉన్నాయి. ఓకేనా, సో ఈ ఫీల్డ్స్ అన్ని అప్ టు డేట్ ఉండాలి. అవైలబుల్ చెక్ ఫీల్డ్ ఏంటంటే మనకి ప్రోడక్ట్ అనేది అవైలబుల్ చెక్లో మనకి యూజ్ అవుతుంది, అంటే ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా, ఇన్ కేసు ఉంటే ఎలా లేకపోతే ఎలా అనేది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి రిక్వైర్మెంట్ ఎంఆర్పి టీమ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో అలా, సో మనకి మెటీరియల్ మాస్టర్లో ఇన్ని ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. ఏ వ్యూలో ఏ ఫీల్డ్ ఉంది అనేది మనం అప్ టు డేట్ ఉండాలి, మనకి ఫింగర్ టిప్స్లో ఉండాలి. సో అలా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు అలా చేసుకోవాలి కంపల్సరీగా.